ఈ ఎలక్షన్స్లో తిరుగుబాటు తలపోటు పురపోరులో అసమ్మతి స్వరం పోటీ నుంచి తప్పుకోలేక పలు చోట్ల పార్టీలకు తిప్పలట. ఒక 10 to 20% ఈ రెబల్స్ బెడద ఉంటుంది. ఇది మంచి పరిణామమే, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒకడే పోటీ చేయాలి, చాలామంది ఆశావాహులు ఉంటారు, వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. ఎవరు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రజలు సెలెక్ట్ చేసుకోవాలి, సింపుల్. సో ఇది మంచి పరిణామం. ఒకప్పుడు ఎట్లుండంటే పార్టీ నుంచి టికెట్ వస్తేనే మేము గెలుస్తాం, పార్టీ టికెట్ రాకపోతే మాకు ఇక ఉండదని అనే ఒక ఇది ఉంటుండే. ఇప్పుడు ఏదైతే అదేంది పోటీ చేద్దామనే లైన్కి వచ్చారు. పోటీ చేయాలా, ఎంతమంది వీలైతే అంతమంది బరిలో దిగాల. అప్పుడే అదే ప్రజాస్వామ్యం, అప్పుడే ఒక మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. బరిలో బంధుగణం వేర్వేరు డివిజన్ల నుంచి పోటీ అట. 14 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమైనాయట. మొత్తం 14 ప్లేసెస్లో ఏకగ్రీవమైనాయట. నెక్స్ట్ 3 కార్పొరేషన్లకు ముహూర్తం ఖరారు. ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్వులు వెలువడే అవకాశం అట. జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే ఉంటుండే, 150 డివిజన్లు ఉంటుండే. ఆ మొత్తం జీహెచ్ఎంసీ కార్పొరేషన్కి ఒక మేయర్ ఉంటుండే. సో ఇది హైదరాబాద్ యొక్క స్వరూపం ఒకప్పుడు, మొన్నటిదాకా. ఇప్పుడు ఆ 150 డివిజన్లని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మొత్తం 300 డివిజన్లు చేసిండు రేవంత్ రెడ్డి, ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ మొత్తం పెద్దగా అయిపోయింది కదా 300 డివిజన్లు అంటే, దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారట. జిహెచ్ఎంసీ కాస్త 3 భాగాలై 3 కార్పొరేషన్లు కాబోతున్నది. సింగిల్గా ఉన్న కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు కాబోతున్నదట. ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందట. ఆ తర్వాత 3 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఉంటాయి. 3 కార్పొరేషన్లకి 3 మేయర్లు వస్తారు. సో ఇది జరగబోయేది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది. ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు కసరత్తు చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కార్యవర్గం గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తూ ఉండడంతో అదే రోజు దీన్ని మూడుగా విడగొడుతూ ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అట. యాక్చువల్గా ఫిబ్రవరి ఎందుకు, ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగినాయి కదా, 2020 అనుకుంటా కదా. అంటే డిసెంబర్లో ఎలక్షన్ జరిగిన కేసీఆర్ డిలే చేసిండు ప్రమాణ స్వీకారం. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఏ రోజైతే ప్రమాణం చేస్తారో ఆ రోజు నుంచి 5 ఏళ్ళు. సో December 10th ఆ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే కొంత డిలే అయింది. అయితే శేరిలింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు కాబోతున్నాయట. కొత్త కార్పొరేషన్లకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సి ఉన్నది. అంటే ఆగస్టు లోపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా బాహ్య వలయ రహదారి అంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దాంతో ఒక దశలో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కాబోతున్నదనే ప్రచారం జరిగింది. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం దీన్ని 3గా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన సజావుగా సాగేందుకు రాజధాని పరిధిలో పోలీస్, మున్సిపల్ శాఖల సరిహద్దులు ఒకే విధంగా ఉండేలా చూడాలని భావిస్తోంది. ఇటీవల రాజధాని పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పరిధిని పెంచడంతో పాటు రాచకొండను మల్కాజ్గిరిగా మార్చారు. ఈ మూడింటికి అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పేరుతో మరో కమిషనరేట్ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఇదే పద్ధతిలో విభజించబోతున్నారు. ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ప్రాంతంలో శేరిలింగంపల్లి కార్పొరేషన్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతంలో హైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి పరిధిలోని ప్రాంతంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీనిలో భాగంగానే ఇటీవల జరిగిన బదిలీల్లో ఐఏఎస్ అధికారులైన వినయ్ కృష్ణారెడ్డి, సృజనలను అదనపు కమిషనర్లుగా జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను అక్కడే కొనసాగించి సృజనను శేరిలింగంపల్లి, వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్గిరి ప్రత్యేక కమిషనర్లుగా బదిలీ చేసే అవకాశం ఉందట. సో ఇట్లా 3 భాగాలుగా విభజించే అవకాశం ఉందట. ఏది ఏమైనా ఈ పరిణామాలు ఇవన్నీ కూడా అర్బనైజేషన్కి దారితీస్తాయి. సరే, హైదరాబాద్ విస్తరిస్తున్నది, పరిధి పెరుగుతున్నది, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ అదే సమయంలో ఈ హైదరాబాద్ పరిధి
బతకాలన్నా ఉండాలన్నా గ్రీన్ జోన్ అనే ఏరియా కూడా ఉండాలి. సో ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత నగరం పెరిగినా, ఎంత జనాభా హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా పీల్చడానికి గాలి ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు కలిపిన ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కొంత అక్కడక్కడ అగ్రికల్చర్, వ్యవసాయం ఇదంతా నడుస్తుండే, కొంత ప్రాంతం ప్రశాంతంగా ఉంటుండే. ఇప్పుడు దాన్ని మొత్తం అర్బనైజేషన్ చేయబోతున్నారు. అటువంటప్పుడు మనకి దాన్ని అకామిడేట్ చేయడానికి మరి ఏ రకంగా ఈ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు? ఆలోచించాలి. అసలు ఆ దిశగా కనీసం ప్రయత్నాలు కూడా లేవు. ఎన్ని సిటీలు వచ్చినా ఏమొచ్చినా కనీసం బతకడానికి, పీల్చడానికి గాలి లేనప్పుడు ఏం ఉపయోగం చెప్పండి? ఇవన్నీ కూడా ఈ అర్బనైజేషన్, ఈ కథ, ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడానికి తప్పితే ఇదేం పెద్దగా ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటలేను. ఎన్ని చేసినారు చెప్పండి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో మార్పులు చేసినారు. ఏమైనా ఉపయోగం అయిందా? సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా?